హలో అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు ఒక స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదే అండి డబుల్ కా మీఠా. సో స్వీట్ అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, బట్ చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా ఒకసారి ప్రాసెస్ ఏంటి చూద్దాం అనుకుంటున్నా. సో ఎలా ఉంది ఏంటి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బ్రెడ్ పీసెస్ తీసుకోవాలండి. ఇది మనకి మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది. సో బ్రెడ్ తీసుకొని మనకి బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, హెడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. 4 సైడ్స్ హెడ్జెస్ మొత్తం కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని 4 పీసెస్ లాగా చేసుకోవాలి. సో ఇలా 4 పీసెస్ లాగా మనకు ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అన్ని పీసెస్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిపైన ఆయిల్ వేసుకోవాలండి. మనకి డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ కొంచెమే యూజ్ చేస్తా, సో అందుకనే ప్యాన్లో వేసుకుంటున్నా. మీరైతే డీప్ ఫ్రైలో ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు. సో ఇలా అయితే చిన్న చిన్న పీసెసే కదా అని ప్యాన్ పైన చేసేసుకుంటున్నా. సో అన్ని పీసెస్ దాంట్లో వేసేసుకొని 2 సైడ్స్ వేయించుకోవాలన్నమాట. అన్నీ స్టవ్ సిమ్లోనే పెట్టి చేయాలండి, ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది అనమాట. సో ఇలా 2 సైడ్స్ అయితే వేయించేసుకోవాలి. వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. సో పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ పైన మనం మిల్క్ తీసుకోవాలి. పాలు తీసుకొని పాలు వేడి చేసుకొని అందులో మనము బాదము అలాగే జీడిపప్పు ఉంటుంది కదా, దాని పీసెస్ని అయితే వేసుకుందామండి. వేసుకొని మరిగించేసుకోవాలి మిల్క్ని. పాలు బాగా మరిగిపోయి దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. సో బాగా అయితే మరిగిపోయాయి, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని అందులో 1 కప్పు షుగరు అలాగే షుగర్కి సరిపడా వాటర్ అనమాట. 1 కప్ షుగర్ తీసుకుంటే అదే కప్లో వాటర్ వేసుకోవాలండి. 1 కప్ వాటర్. సో బాగా ఇంకిపోవాలన్నమాట. ఇది మనకి పాకం లాగా వచ్చేసేయాలి. అలా వచ్చేసిన దగ్గరికి అయిపోయిన తర్వాత అందులోనే మనం బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ వేయించిన బ్రెడ్ పీసెస్ అన్నింటినీ వేసేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత కింద మొత్తం సిమ్లో పెట్టేసి ఉడికించాలన్నమాట. సో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో మనం ఇందాక మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, సో అవి వేసుకొని మొత్తం ఉడికించేసుకోవాలి. పాలు మొత్తం ఇంకిపోవాలండి, అలా ఉడకాలన్నమాట. సో ఇంకా కొంచెం ఉడకాలి. సో లాస్ట్ ఉడికిన తర్వాత ఇలా అయితే అయిపోతుంది. దగ్గరకు వచ్చేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.